హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మెంతికూర ఇంతకుముందు 2 సార్లు కట్ చేశాను. ఇది 3వసారి. చక్కగా వచ్చింది బకెట్లో. ఇప్పుడు నేను ఈ మెంతికూర వేసి క్యారెట్, పచ్చిమిర్చి, అల్లం వెల్లిగడ్డ, ఉల్లిగడ్డ, క్యాలీఫ్లవర్తో కర్రీ చేయబోతున్నా. వీళ్ళు ఉంది నలుగురే కదా, ముగ్గురే కదా, ఇంతెందుకు అనుకుంటున్నారా? నేను కర్రీ చాలా చేస్తాను, ఎక్కువ కర్రీ తింటాం. ఉప్పు, కారం, ఆయిల్ తక్కువ వేస్తాను నేను. ఒక వంతు అన్నం కానీ చపాతీ కానీ అయితే 3 వంతులు కర్రీ తింటాం. అందుకే మేము ఇంత చేస్తాం. మెంతికూర ఇందులో స్పెషల్. మెంతికూర చేస్తే చాలా బాగుంటుంది. ఏ సీజన్లో ఏ కూరగాయలు దొరుకుతాయి అవి తింటే ఫ్రెండ్స్ మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇప్పుడు సీజన్ అనమాట. క్యారెట్ కూడా సీజను, మెంతికూర కూడా సీజను. అందుకే రోజు ప్రతి ఒక్క దానిలో ఆకుకూరలు వేస్తూ ఉన్నా నేను. సన్నగా మనకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది బఠానీ మా ఫ్రెండ్ తెచ్చి ఇచ్చింది, నాకు ఇష్టం అని. కిలో తెస్తే 100 గ్రాములు వచ్చినాయి. కిలో నుంచి అన్నీ కడిగి చక్కగా కట్ చేసి రెడీగా పెట్టేసి. ఇది వండే తిరిగి ఉంటే మటన్ స్మెల్ వస్తుంది. అందుకే దీనిలో పట్టా లవంగాయలు వేయాలి. మనం పండించి మనం వండుకు తింటుంటే ఎంత థ్రిల్గా ఉంటుందని చేసే వాళ్ళకే తెలుస్తుంది ఫ్రెండ్స్. నేను కూరగాయలైనా నాన్ వెజ్ అయినా ఇంట్రెస్టింగ్గా వాటి ప్రాసెస్లో చేస్తా. ఆయిల్, కారము, ఉప్పు తక్కువ వేస్తా. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసా. పచ్చిమిర్చి ఇట్లా వేయటం నాకు ఎక్కువ అలవాటు. ఎందుకంటే మామూలుగా వేస్తే ఏరేస్తారో దానివల్ల గ్యాస్ కూడా అవుతుంది. గింజలు ఉంటాయిగా. ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. ఇది వేగాక క్యారెట్ వేయాలి. క్యారెట్ గట్టిగా ఉంటుంది కనుక ముందు వేయాలి. క్యారెట్ ముందుగా పెట్టి ఒక 2 నిమిషాల నుంచి. ఆరోగ్యం అనేది ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే వేయాలి, వేయకూడదు, ఈ విధానంగా చేయాలి అని. ఇది కూడా వేసాక ఒక 5 నిమిషాలు ఫుల్గా ఉంటుంది. ఇదేంటో తెలుసా? కొబ్బరిది ఎన్న. మొన్న కొబ్బరి పాలు తిస్తే పైన వచ్చింది. ఇది ఇందులో చేస్తే బాగుంటుందని వేసా. ఈ కర్రీని ఈరోజంతా చపాతీలో తింటే మొత్తం 3 కిలోలు అన్నమాట. తింటే వారం రోజులు ఎనర్జీ, బాడీ ఫుల్ ఫిల్టర్ అయిపోయింది. కలర్గా ఎంత బాగుందో చూడండి. ఉట్టి కూర కూడా తినేసేయచ్చు. ఒక్క చపాతీతో 3 కప్పులు కూర తినచ్చు. ఇంత ఆరోగ్యం ఇది. దొడ్డు ఉప్పు వేస్తాను అన్నిటితో నేను. కల్లులు ఉప్పు అంటారు. టమాటాలు ఎట్లా అడుగులో పెడితే మెత్తగా మగ్గిపోతాయి. కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ధనియాల పొడి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే చలికాలం కదా. ధనియాల పొడి చాలా మంచిది ఆరోగ్యానికి. దీనిలో నేను కారప్పొడి వేయలేదు, పసుపు, పచ్చిమిర్చి. ఆల్ మిక్స్ కర్రీ, క్యాలీఫ్లవర్ రెడీ అయిపోయింది. తింటే రుసే కాదు, ఆరోగ్యం కూడా కావాల్సినంత ఆరోగ్యం.